మిమ్మల్ని కొన్ని అడిగారు. ఏమడిగారు? అయ్యా, ఎన్నికలు జరిగిన తంతంతా కూడా సీసీ ఫుటేజీల్ని సమాజానికి ఇవ్వండి, మీడియా ప్రపంచానికి ఇవ్వండి, రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి, వెబ్కాస్టింగ్ ఇవ్వండి, వెబ్కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? భయం. మీకు భయం. భయం కాబట్టే ఇవ్వరు, దాచుకుంటారు. ఇవ్వాలి కదా. నిజంగా మీరు చాలా ఇంకా లోకేష్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ చాలా ఉన్నాయి. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, ఆయన బండారం మాట్లాడే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు, అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పారు. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారం, తండ్రి పేరు నాగన్న, సాక్షాత్తు ఇంటి నంబర్ 1/10, వయసు 36 ఏళ్ళు, జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి ఈ ఎటా ఓటేస్తున్నాడు? కలెక్టర్ ఎదురుగుండా, కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు రెండోవాడు సందీప్ కుమారు, తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నంబర్ 1/111, వయసు 25 ఏళ్ళు, ఓటర్ ఐడి కార్డు నంబర్ కూడా ఉంది, RGS 091663137. ఆయనది ఆ నియోజకవర్గం కాదు, ఆయన ఓటేస్తున్నాడు జమ్మలమడుగు నుంచి వచ్చి. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు గుళ్ళో ఎలా అయితే ఊరేగింపులు చేసుకుంటారా, ఈ లైన్లో ఉంచిన వాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే 4 రౌండ్లో 5 రౌండ్లో తాపీగా 3 టేబుల్లో 4 టేబుల్లో వేసి చేస్తారు. కాబట్టి పాత ప్రొసీజర్ తీసుకోండి. కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని? ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే నమ్మట్లా. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పిన వాళ్లే నమ్మట్లా. ఇంకెవరిని నమ్మిస్తారు మీరు? తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు. తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నా నాన్న, గెలిచేశాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో, కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి. తండ్రి ఏమో నిజం నాన్న, అసలు మనిద్దరం నాన్న లోకేష్ మనిద్దరం కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీ వీడియోలు
మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. TV9, ఎన్టీవీ, ఏ ఛానల్లో బీఆర్కే, ఆర్కే, ఈఆర్కే, ఏఆర్కే లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని, ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు. మీరిచ్చిన వీడియోలు, మీరిచ్చిన ఫుటేజీలు మీరేమనుకున్నారు? ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడో, లేకపోతే TV5లో పనిచేసేవాడో, ఈటీవీలో పనిచేసేవాడో ఎవడొకడు బయటికి ఇచ్చేస్తాడేమో మైటి. అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పారు. మీకే బద్దలైపోయింది. అంటే మీరెంత పాపాత్మలో, మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో, చెరబట్టారో. నాడు దుశ్శాసనుడు సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు లేని, కళ్ళు కనపడనటువంటి ఒక అందరాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో, దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా, న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని.